వెల్కమ్ టు ఫాలో మీ ఏసుని వెంబడించు 200th ఎపిసోడ్. వావ్, చీర్స్ పిల్లలు, మీకు నాకు అందరికీ. నిజంగా 200 ఎపిసోడ్లు ఎంత చక్కగా మనం ఒక్క వీక్ కూడా మిస్ అవ్వకుండా ఇంత మంచి ఫెలోషిప్ కలిగి ఉన్నాం కదా నాన్న. గాడ్ ఈజ్ సో 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 ఫెయిత్ఫుల్ టు ద అన్ఫెయిత్ఫుల్ కదా నాన్న. మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నారు. కాబట్టి మరి ఆయన ప్రేస్ చేస్తూ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక చిన్న ప్రేయర్ చేసుకొని ఈరోజు 200 స్పెషల్ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేసుకుందాం పిల్లలు. ప్రియమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు వందనాలు వందనాలు. నిజంగా అయ్యా, మిమ్మల్ని ఎంత స్తుతించినా మా బ్రతుకుల్లో తక్కువే. నమ్మదగిన వారమైన మా జీవితంలో నమ్మదగిన దేవుడుగా ఉంటూ ఆశ్చర్య కార్యాలు చేస్తున్న మంచి దేవుడు అయినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఫాలో మీ 200th ఎపిసోడ్ వరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి నడిపించిన దేవుడు అయినందుకు మీకు వందనాలు. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో రీతిలుగా మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈరోజు కూడా మాతో మాట్లాడండి. కృతజ్ఞత చెల్లించటం తప్ప మేమేం చేయగలం ప్రవ్వ. మా మంచి దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్. మేడి చెట్టు పైకి
త్వరగా స్కూల్ టైం అవుతుందా, లేవరండి మీరు. ఐమీ, యాండీ లేవండి, టైం 200 అయింది. 200 టైము 200. అక్క ఎగ్స్ తీసుకురామన్నారు, ఎన్ని తీసుకురావాలి? నాన్న ఒక 200 ఎగ్స్ తీసుకురా నాన్న. 200 ఎగ్సా? ఇప్పుడు ఏం VBS లేదే. బాబు ఒక 200 గ్రాముల చికెన్ ఇవ్వరా? ఇంకా 30 రూపాయలు ఇస్తే పావుకిలో వస్తుంది కదా మేడం. వద్దు, 200 గ్రాములే కావాలి. చెప్పింది ఇవ్వండి. సరే మీ ఇష్టం మేడం. అమ్మా శ్వేత, శ్వేత రే, ఏంటండి? బర్త్డే కదా నీది, శారీ కొనుక్కుందో. ఎంత అమౌంట్? ఒక 200 వేయండి. 200? అలాగే. ప్రైమ్ ఇంకా ఇంకా స్పీడ్ చెప్పండి అక్క. ఇంకా 200 స్పీడ్ పోనీ. 200 కమాన్. 200 స్పీడ్ ప్రేమ్. 200 స్పీడ్ దేనికి శ్వేతక్క? శ్వేత, 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 ఏంటి ఆలోచన చేస్తున్నావు? ఏం లేదు మోజస్ అన్న, అసలు బైబిల్లో 200 అనే నెంబరు ఎన్నిసార్లు ఉంది, ఎక్కడెక్కడ ఉంది, అసలు ఎవరెవరు 200 అనే వర్డ్ని వాడారు? శ్వేతక్క, నీకు దండం పెడతాను. 2 రోజుల నుంచి 200 అంటా ఉన్నావు. ప్లీజ్ నువ్వు ఇక ఆ మాట మాకు, నేను వెళ్ళిపోతాను. మీకు తెలియదు అన్నయ్య, నేనే వెతుక్కుంటాను. డాడీ మమ్మీకి ఏమైంది డాడీ, టైం 200 అంటున్నారు. అవును డాడీ. అవునన్నయ్య, నన్ను కూడా 200 ఎగ్స్ తీసుకురమ్మంటున్నారు. అసలు ఈ 200 గోల్ ఏంటి? 200 అని నాతో కూడా అంతే అంటుంది. నాకు కూడా అర్థం కాదు. బాబు నువ్వు ఏకంగా 200 పోనిచ్చేస్తున్నావుగా స్పీడు. అసలు ఏంట్రా ఈ 200 గోలా? ఏమైంది డాడీ మమ్మీకి? నాకేం తెలుసురా? అవునన్నయ్య, ఏమైందన్నయ్య అక్కకి? నాకేం తెలుసు బాబు, ఏమైందన్నయ్య అక్కకి? నాకేం తెలుసు అయ్యా, నాకేం అర్థం కావట్లేదు అసలు. హలో, ఎందుకంటే ఫాలో మీ 200 ఎపిసోడ్ వచ్చేసింది. మరి అంతే కదా పిల్లలు, 200th ఎపిసోడ్ అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదా. చూసారా, నేనంతా 200 మూడ్లోనే ఉన్నాను కదా. నిజంగా దేవునికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే కదా పిల్లలు. అంటే ఏదో నెంబర్ని బట్టి కాదు కానీ 100/100 ఇలా నడిపిస్తారు యేసయ్య అని మేము ఊహించలేదు నాన్న. నిజంగా ఏదో కొద్ది కాలం చేస్తామేమో అనుకున్నాము, బట్ దేవుడు ఎంతగా చేపట్టుకొని నడిపించారో అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కనుక వి వండర్. నిజంగా దేవుని కార్యాలు ఎప్పుడు ఆశ్చర్యంగానే ఉంటాయి కదా నాన్న. నిజంగా పిల్లలు మాకే తెలీదు మేము ఇదంతా చేయగలమని. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని, ఇలాంటి ఒక సండే స్కూల్ని మేము చేయగలమని, ఇంతమంది పిల్లల్ని మేము సంపాదించుకోగలమని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఎందుకంటే ఒక సండే స్కూల్కి వెళ్ళని, ఒక సండే స్కూల్ అంటే ఏంటో తెలియని శ్వేతక్క ఇంతమంది పిల్లలకి సండే స్కూల్ చెప్పడం ఏంట్రా విచిత్రం కాకపోతే, వండర్ కాకపోతే కదా. అసలు ఈ షూటింగ్స్ ఏంటి, ఎడిటింగ్స్ ఏంటి, ఇవన్నీ నిజంగా మాకు తెలియదు. మనల్ని నిజంగా ఐడెంటిఫై చేయగలిగింది దేవుడే పిల్లలు. మనకి టాలెంట్ని ఇవ్వగలిగింది దేవుడే, దాని సామర్థ్యాన్ని ఇవ్వగలిగింది దేవుడే, దాన్ని వాడుకోగలిగింది కూడా దేవుడే కదా నాన్న. సో మనం ఆయన చేతుల్లో ఉన్నామనుకోండి, అప్పుడు మనల్ని ఆయన వాల్యుబుల్ వన్స్గా మారుస్తారనమాట. కావాలంటే ఈ లెసన్ వినండి. ఒకరోజు ఒక బాబు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నా వాల్యూ ఎంత అని అడిగాడంట. ఏమడిగాడు పిల్లలు? డాడీ నా వాల్యూ ఎంత అని అడిగాడురా. అడిగినప్పుడు డాడీ నవ్వి ఒక్క నిమిషం ఉండు అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఏదో స్టోన్ తీసుకొచ్చారంట. ఓకేనా, ఒక రాయి తీసుకొచ్చి ఆ బాబు చేతిలో పెట్టి, ఈ రాయి తీసుకెళ్ళి నువ్వు మార్కెట్లో నిలబడు, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి బాబు ఇది ఎంత అని అడిగినప్పుడు జస్ట్ నీ 2 ఫింగర్స్ని చూపించు, జస్ట్ షో యువర్ 2 ఫింగర్స్ అని చెప్పాడంట.
ఓ అవునా, సరే ఓకే అని చెప్పేసి ఆ బాబు చక్కగా రాయి తీసుకొని ఒక మార్కెట్కి వెళ్ళాడంటరా. ఓకేనా, మార్కెట్కి వెళ్ళి నాన్న చెప్పినట్టే రాయిని ఇలా చేత్తో పట్టుకొని ఎవరైనా వస్తారేమో అని ఇట్లా చూస్తూ ఉన్నాడట. ఈలోగా అటువైపుగా ఒక ఆంటీ వెళ్తూ ఆగిందనమాట. అరే ఈ స్టోన్ భలే అందంగా ఉందే, ఈ స్టోన్ని నా అక్వేరియంలో వేసుకుంటే బాగుంటుంది అనుకుంటా అని చెప్పేసి, బాబు ఈ స్టోన్ ఎంత అని అడిగిందంటరా. అడగగానే ఈ బాబు అని చూపించాడట. ఓకేనా, అలా చూపించగానే ఆ ఆంటీ అందంట, ఓ 20 రూపీసా అని చెప్పగానే ఆ బాబు అక్కడి నుంచి పరుగంట పిల్లలు గబగబా రన్నింగ్ చేసుకుంటూ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ ఈ స్టోన్ని నేను మార్కెట్లో నిలబడితే ఒక ఆంటీ వచ్చి 20 రూపీసా అని అడిగింది డాడీ అని చెప్పగానే డాడీ నవ్వి, సరే ఓకే ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు మన సిటీలో మ్యూజియం ఉంది కదా, మ్యూజియం దగ్గరికి వెళ్ళి నిలబడు. ఓకేనా, మ్యూజియం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక అంకుల్ ఉంటారు, ఆ అంకుల్కి ఈ స్టోన్ చూపించు, సరేనా? అక్కడ కూడా సేమ్ ఇలాగే ఆ 2 వేళ్లే చూపించు అని చెప్పారంట. ఓకేనా, సో ఈ బాబు ఎంత గుడ్ బాయ్ అంటే నాన్న చెప్తే చేస్తున్నాడు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? మ్యూజియంకి వెళ్తాడు. మ్యూజియం అంటే తెలుసా పిల్లలు మీకు? ఏన్షియంట్ థింగ్స్ అన్ని, వాల్యుబుల్ థింగ్స్, మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్, పాతకాలపు వస్తువులన్నీ పాడైపోకుండా అందరూ మర్చిపోకుండా కొన్ని ప్రెషియస్ థింగ్స్ అన్నిటిని మ్యూజియంలో పెడతారు కదా పిల్లలు. సాలార్జంగ్ మ్యూజియం అని ఉంటుంది హైదరాబాద్లో, తెలుసు కదా మీకు? ఎస్, అలాంటి ఒక మ్యూజియంకి వెళ్ళాడంట ఆ బాబు. వెళ్ళి అక్కడ ఒక అంకుల్ ఉంటే ఆ అంకుల్కి దాన్ని ఇలా చూపించాడట. చూపించగానే ఆ అంకుల్ ఇలా చూసి, అరే భలే వింతగా ఉందే ఈ రాక్, ఇదేదో నాకు మ్యూజియంలో పెట్టుకుంటే పనికొస్తుంది అనుకుంటా అని, బాబు ఎంత ఈ స్టోన్ ఎంత అని అడగగానే బాబు మళ్ళీ ఇలా 2 వేళ్ళు చూపించాడట్రా. చూపించగానే ఓ 2000 ఇది 2000 రూపీసా అని చెప్పగానే మళ్ళీ ఆ బాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాయి పట్టుకొని పరుగు మళ్ళీ నాన్న దగ్గరికి పరిగెత్తాడనమాట. డాడీ ఈసారి మ్యూజియంలో అంకుల్ 2000 అన్నారు డాడీ, ఇందాక మార్కెట్లో అంటే ఏమో 20 రూపీసా అని అంది, కానీ మ్యూజియంలో అంకుల్ ఏమో 2000 రూపీస్కి అడిగాడు డాడీ అనగానే, వెయిట్ అప్పుడే అయిపోలేదు, ఇప్పుడు నువ్వు ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి. ఎక్కడికో తెలుసా? మన ఊర్లోనే ఒక స్టోన్ షాప్ ఉంది చూసావా, ఆ స్టోన్ షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న అంకుల్కి ఈ స్టోన్ని చూపించు. ఓకేనా, సేమ్ మళ్ళీ ఎంత అని అడిగినప్పుడు ఏం చెప్పాలి చెప్పు అనగానే ఆ బాబు వెంటనే జస్ట్ ఐ విల్ షో మై 2 ఫింగర్స్ డాడీ, నా 2 వేళ్ళు చూపిస్తాను నాకు తెలుసుగా అని చెప్పి ఆ రాయి పట్టుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ స్టోన్ షాప్కి వెళ్ళారు నాన్న. ఓకేనా, సో ఆ షాప్కి వెళ్ళగానే ఆ అంకుల్ ముందు కూర్చొని జేబులో నుంచి ఇలా స్టోన్ తీసి ఇలా అంకుల్ ముందు చూపించారా. చూపించగానే ఆ అంకుల్ ఆ స్టోన్ని చూసి ఇలా చూస్తున్నాడంటే పిల్లలు గబగబా లోపలికి పరిగెత్తి ఒక మ్యాగ్నిఫైర్ తీసుకొచ్చాడంట్రా. మ్యాగ్నిఫైర్ తీసుకొచ్చి దాన్ని ఇలా చూస్తూ ఉన్నాడు. ఆ అంకుల్ ఫేస్లో ఒకలాంటి సంతోషం అనమాట, ఒకలాంటి హ్యాపీనెస్ అనమాట. వావ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రెషియస్ స్టోన్స్ ఇన్ ద వరల్డ్. బాబు ఈ స్టోన్ నీ దగ్గర ఎక్కడిది? ప్లీజ్ నాకు ఈ స్టోన్ కావాలి, దాన్ని నాకు ఇస్తావా? బాబు ఈ స్టోన్ నాకు ఖచ్చితంగా కావాలి, దీని వాల్యూ ఎంతో చెప్పవా, నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పగానే బాబు మళ్ళీ ఇలా 2 ఫింగర్స్ చూపించారంట పిల్లలు. అప్పుడు అంకుల్ అన్నాడట, ఓ 2 lakhs వెయిట్ నేను ఇప్పుడే ఇస్తాను నీకు 2 lakhs అని చెప్పగానే ఆ బాబు మా డాడీని తీసుకొస్తాను అంకుల్ ఒక్క నిమిషం అని చెప్పేసి మళ్ళీ పరుగు అనమాట నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ మరి స్టోన్ షాప్లో ఏం జరిగింది తెలుసా? ఆ స్టోన్ షాప్ అంకుల్ ఆ స్టోన్ తనకిస్తే 2 lakhs ఇస్తానన్నారు డాడీ. నేనైతే షాక్ అయిపోయాను డాడీ, అమ్మ నాకు భయం వేసింది 2 lakhs అనేసరికి, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేసాను డాడీ అనగానే నాన్న నవ్వి, చూసావా నాన్న ఆ స్టోన్ నేను మార్కెట్లో పెట్టినప్పుడు ఎంతకు అడిగారు అనగానే 20 రూపీస్ అన్నాడు అనమాట. ఓకే, మరి మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఎంత అడిగాడు అంకుల్? 2000 రూపీస్. మరి ఇప్పుడు 2 lakhs రూపీస్ డాడీ, అదే కదా నాకు ఆశ్చర్యం అనిపించింది అనగానే డాడీ ఇలా చెప్పడం స్టార్ట్ చేశారా. చూసావా, స్టోన్ ఒక్కటే, ఇదే రాయి కదా, అది మార్కెట్లో 20 రూపీస్, మ్యూజియంలో 2000 రూపీస్, అదే స్టోన్ షాప్లో అయితే 2 lakhs రూపీస్. చూసావా, అంటే అసలు ఆ స్టోన్ ఏంటి, దాని వాల్యూ ఏంటి అనేది ఆ మార్కెట్లో వాళ్ళకి తెలియదు, మ్యూజియం వాళ్ళకి కొంచెం తెలుసు కానీ పూర్తిగా దాని వాల్యూ తెలీదు.
కానీ ఆ స్టోన్ యొక్క విలువ పూర్తిగా తెలిసిన ఆ షాప్ అంకుల్కి మాత్రం దాని వాల్యూ ఏంటో బాగా తెలుసు. అందుకే 2 lakhs కాదు, నువ్వు ఇంకా అడుగు, ఇంకా కూడా ఇస్తాడు ఆయన, తెలుసా? అంటే దాని వాల్యూ ఆయనకి కరెక్ట్గా తెలుసు అని అర్థం. సో ఇప్పుడు ఆ స్టోన్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే, అక్కడికి వెళ్తేనే దానికి నిజమైన విలువ కదా నాన్న. నువ్వు నన్ను క్వశ్చన్ అడిగా చూసావా, నా వాల్యూ ఎంత డాడీ అని. ఇది గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరి మధ్యలో ఉంటున్నావో, ఎక్కడ ఉంటున్నావో, నువ్వు ఉండే ప్లేస్ని బట్టి నీకు వాల్యూ ఉంటుంది నాన్న. నువ్వు బాగా చదువుకుంటావా, మంచి వారితో స్నేహం చేసి ఒక మంచి స్థానంలో ఉంటావా, నీకు నిజంగా విలువ ఉంటుంది. అలా కాకుండా చెడ్డ స్నేహాలతో చెడ్డవారి మధ్య ఉండకూడని ప్లేసెస్లో నువ్వు ఉన్నావా, నీ వాల్యూ అంతకు తగ్గిపోతుంది. సో నీ వాల్యూ ఏంటో నీకు అర్థం కావాలంటే నువ్వు ఉండవలసిన స్థలంలో నువ్వు ఉండాలి. అంతేకాదు నీ విలువ తెలిసిన వాళ్ళ దగ్గర నువ్వు ఉన్నప్పుడు నీ అసలైన వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది. ఓకేనా? ఈ విషయాన్ని నువ్వు పెద్దవాడు అయ్యేంత వరకు కూడా మర్చిపోవద్దు. ఓకేనా నాన్న అని చెప్పగానే ఆ బాబుకి భలే సంతోషం వేసింది. పిల్లలు, ఎస్, నేను సరైన స్థలంలో ఉండాలి, సరైన వ్యక్తుల దగ్గర ఉండాలి, నా విలువను ఎరిగిన వ్యక్తుల దగ్గర నేను ఉన్నప్పుడే నా వాల్యూ పెరుగుతుందనమాట, నేను విలువైన వాడిగా ఉంటానన్నమాట అని చెప్పేసి ఆ రోజు ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నాడు. పిల్లలు, ఆ బాబే కాదు, మనం కూడా ఒక మంచి విషయం నేర్చుకున్నాం కదా నాన్న. బైబిల్లో కూడా ఒక అంకుల్ ఉంటారు, ఆయన కూడా మీకు బాగా 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 తెలిసిన అంకుల్. పిల్లలు, ఆయన ఎవరో తెలుసా? గెస్ చేయండి. ఓకేనా? ఆయన పేరు ఆయన హైట్ని బట్టి రాయబడి ఉంటుంది. ఎవరు చెప్పండి? పొట్టి జక్కయ్య కదా పిల్లలు. పొట్టి జక్కయ్య గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాన్న? అందరికీ తెలుసు బాగా, నేనే ఒక 2-3 సార్లు చెప్పాను కదా. బట్ టుడేస్ లెసన్ ఈజ్ సంథింగ్ స్పెషల్. జాగ్రత్తగా వినండి. నాకు తెలుసులే అక్క, జక్కయ్య లెసన్ నాకు తెలుసులే అని లేచి వెళ్ళిపోకండి పిల్లలు. బైబిల్ ఎప్పుడూ కొత్తదిగానే అర్థమవుతుంది. మనకు తెలిసిన విషయమైనా సరే చదువుతున్న ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకోవడం చాలా మంచి అలవాటు. ఓకేనా? సో ఈరోజు మనం కొత్త విషయాన్ని నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. బైబిల్లో లూకాసు వార్త 19వ అధ్యాయంలో లూక్ చాప్టర్ 19లో జక్కయ్య అంకుల్ ఉంటారు, మనకు తెలుసు కదా పిల్లలు. అయితే ఆ జక్కయ్య అంకుల్ గురించి ఏమని రాయబడింది బైబిల్లో చెప్పండి? జక్కయ్య అంకుల్ యొక్క డిస్క్రిప్షన్ రాయండి అంటే మీరు ఎన్ని పాయింట్స్ రాస్తారు? లూక్ 19th చాప్టర్లో ఆ ప్యాసేజ్ తీసి ముందు పెట్టుకొని నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని పాయింట్ వైజ్గా రాసుకుంటే జక్కయ్య గురించి ఏమని రాయొచ్చు తెలుసా పిల్లలు? ఇతను ఒక సుంకపు గుత్తదారుడు. చెప్పండి, సుంకపు గుత్తదారుడు అంటే రోమన్ గవర్నమెంట్కి యూదుల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళందరికీ లీడర్ అనమాట. ఓకేనా? కాంట్రాక్టర్ అనుకోండి పిల్లలు. ఓకేనా? అందులోనూ ఎలాంటి కాంట్రాక్టర్ తెలుసా పిల్లలు? చాలా, అసలు 200 రూపీస్ ట్యాక్స్ పే చేయాలంటే 400 రూపీస్ తీసుకునేవాడు అనమాట. 500 రూపీస్ ట్యాక్స్ పే చేయాలంటే 1000 రూపీస్ తీసుకుని, అలాగా ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉండేవాడు. చాలా అన్యాయంగా ఎక్కువ డబ్బులు తీసుకొని తను కొంచెం ఉంచుకొని మిగతా ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఇతను మంచి వ్యక్తా చెడ్డ వ్యక్తా పిల్లలు? అసలు జక్కయ్య అంటేనే వాళ్ళెవ్వరికి ఇష్టమే ఉండేది కాదంట పిల్లలు. ఓకేనా? సో ఎవ్వరు ఇష్టపడని ఒక సుంకపు గుత్తదారుడు జక్కయ్య. ఓకేనా? నెంబర్ 2, అతని గురించి బైబిల్లో ఏమని రాయబడింది అంటే అతను ఒక ధనవంతుడు. సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు అయిన జక్కయ్య అనే పేరు గల ఒకడు ఉన్నాడు అని ఉంటుంది బైబిల్లో. ఓకేనా? సో హీఈస్ ఎ ట్యాక్స్ కలెక్టర్ అండ్ హీఈస్ ఎ రిచ్ ఫెలో. ఎలా రిచ్ ఫెలో అయ్యాడు పిల్లలు? ఇందాక మనం చూసుకున్నాం కదా, అన్యాయంగా అందరి దగ్గర డబ్బులు తీసేసుకొని దాన్ని తను దాచిపెట్టుకొని ధనవంతుడు అయ్యాడనమాట. సో ఇప్పుడు తను ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక ధనవంతుడు, అంత మాత్రమే కాదు అన్యాయంగా డబ్బులు సంపాదించాడు. దీనివల్ల ఈ జక్కయ్య అంటే ఎవరికి ఇష్టం ఉండేది కదా, అందరు అసహించుకునేవాడు. అబ్బో జక్కయ్య వస్తున్నాడు రా బాబో, ఇప్పుడు వీడు వస్తున్నాడంటే మనల్ని పీల్చి పిప్పి చేస్తాడు, పిండి చేసేసి మరీ డబ్బులు లాగేసుకుంటాడు అని చెప్పేసి ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదనమాట, అసహించుకునే వాళ్ళు అనమాట. ఓకేనా? అంతేకాదు పోనీ ఫిజికల్గా చూస్తే ఎలా ఉండేవాడు పిల్లలు?
పొట్టివాడు అని బైబిల్లోనే రాయబడి ఉంది పిల్లలు. ఓకేనా? సో అతను పొట్టివాడు, అతను సుంకపు గుత్తదారుడు, అతడు ధనవంతుడు, అంతేకాదు అతడు పొట్టివాడు. అంటే తన క్యారెక్టర్ని బట్టి అందరూ అసహించుకోవడం మాత్రమే కాదు, తన ఫిజికల్ అపీరెన్స్ని బట్టి తన్ని అందరూ అవహేళన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే దే యూజ్ టు మేక్ ఫన్ ఆఫ్ హిమ్ అనమాట. ఎదురుగా కాదులేండి, చాటుగా. ఓకే, అతను వస్తుంటే ఏమనుకునే వాళ్ళు తెలుసా? ఒరే ఆ పొట్టోడు వస్తున్నాడు రా అని అనుకునే వాళ్ళు అనమాట. వెనక అందరు అతని గురించి కామెంట్స్ చేస్తూ ఫన్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా? అలాంటి ఒక వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? ఒకరోజు యేసయ్య వస్తున్నాడన్న మాట విన్నాడు. యేసయ్య ఎవరో చూడాలని ఆశపడ్డాడు. గబగబా పరిగెత్తాడు. అందరూ గుంపులు గుంపులుగా ఉన్నారు, ఈయనేమో పొట్టిగా ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఏం చేశాడు? ఓహో, ఇక్కడ ఉంటే నాకు కనబడదులే కానీ నేను పని చేస్తా అని చెప్పేసి టకటక ఒక చెట్టు ఎక్కేశాడు. అబ్బా, ఇక్కడ నుంచి అయితే చాలా బాగా కనపడుతుందని చెప్పేసి చెట్టు ఎక్కి కూర్చొని యేసయ్య రావడం చూస్తాడు. యేసయ్యని చూసి వండర్ అయిపోతాడు. వావ్, ఎంత బాగున్నారు యేసయ్య, ఎంత బాగా మాట్లాడుతున్నారు కదా అని తను ఆ వండర్ అవుతున్న ఆ టైంలోనే యేసయ్య తన దగ్గరికే రావడం, జక్కయ్య దా త్వరగా దిగు, నేను ఇంటికి వస్తున్నానని అనడం. అసలు అతనికి ఏం అర్థం కాలేదు కదా పిల్లలు. మీ అందరికీ తెలుసని నేను గబగబా చెప్పేస్తున్నాను. అలా యేసయ్య తను పిలవగానే మళ్ళీ టిక్ 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 మంటూ చకచక ఆ చెట్టు దిగేయడం, యేసయ్యని తన ఇంటికి తీసుకెళ్ళడం, యేసయ్యని తీసుకెళ్ళి మంచి హాస్పిటాలిటీ చేయడము, యేసయ్య తనతో పాటు కూర్చొని భోజనం చేయడం అన్నీ టకటగా జరిగిపోయాయి అన్నమాట. ఇవన్నీ చూస్తున్న ఆ ప్రజలు అప్పుడు అతని గురించి ఏమన్నారో తెలుసా నాన్న? జక్కయ్య గురించి రాయబడిన మరొక మాట ఏంటి అంటే, ఈయన పాపి అయిన మనుష్యుడు కదా, ఈయన దగ్గరికి వచ్చి యేసయ్య భోజనం చేస్తున్నాడేంటి అని అనుకున్నారనమాట. సో చెప్పండి, జక్కయ్య గురించి బైబిల్లో రాయబడిన ఇంకొక మాట, ప్రజల్లో ఉన్న మరొక అభిప్రాయం ఏంటి, ఫీలింగ్ ఏంటి పిల్లలు? అతను ఒక పాపి అయిన మనుషుడు. చిచ్చి, అసలు అతను చాలా పాపాలు చేశాడు. ఎంతమంది దగ్గర అన్యాయంగా డబ్బులు లాగేసుకున్నాడు, ఎంతమంది అతని వల్ల కష్టాలు పాలయ్యారు, అప్పులు పాలయ్యారు. వచ్చి చాలా పాపాత్ముడండి ఇతను అని అందరూ అతని గురించి అనుకునేవారు. సో చెప్పండి, ఇప్పుడు జక్కయ్యకున్న లక్షణాలు ఏంటి పిల్లలు? ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు, అన్యాయంగా డబ్బులు సంపాదించుకోవడం వల్ల అందరి చేత అసహించబడినవాడు. అంత మాత్రమే కాదు, తన ఫిజికల్ అపీరెన్స్ని బట్టి అందరూ అతన్ని అవహేళన చేస్తుండేవాళ్ళు, కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అంత మాత్రమే కాదు, అతడు అక్రమంగా జీవించడాన్ని బట్టి ఏ పని చూసినా కూడా అతనిలో ఎప్పుడు నీతి అనేది ఉండేది కాదనమాట పిల్లలు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా రూడ్గా బిహేవ్ చేయడం, ఇంకేమేం చేసేవాడో. మొత్తానికి అతని అక్రమ జీవితాన్ని బట్టి కూడా అందరూ అతన్ని పాపి 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 అయిన మనుష్యుడు అంటూ ఉండేవారనమాట. సో ఇప్పుడు చెప్పండి, జక్కయ్యకి ఏమైనా వాల్యూ ఉందా పిల్లలు సొసైటీలో? నో కదా. అసహించుకునేవారు, అవహేళన చేస్తుండేవారు, అతని అక్రమ జీవితాన్ని బట్టి అందరూ అతన్ని ప్రేమించకుండా ఉండేవాళ్ళు అనమాట కదా నాన్న. కానీ పిల్లలు, ఇలాంటి ఒక వాల్యూ లేని జక్కయ్యని ఎవరు చూశారు పిల్లలు? ఎవరు వచ్చారు అతని దగ్గరికి? యేసయ్య. ఎస్, అతనిని సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్య అతని ఇంటికి వచ్చారనమాట. ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చారో, ఎప్పుడైతే యేసయ్య జక్కయ్యతో మాట్లాడారో, ఆ క్షణం నుంచి జక్కయ్య లైఫ్ అంతా మారిపోయింది కదా పిల్లలు. అప్పటిలాగా రూడ్గా, కోపంగా, చికాగ్గా మాట్లాడట్లేదు జక్కయ్య. అప్పటిలాగా అందరితో ప్రవర్తించినట్లుగా తన ప్రవర్తన లేదు. అంత మాత్రమే కాదు, యేసయ్య తన ఇంటికి ఎప్పుడైతే వచ్చారో, తను మామూలుగా అందరితో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారో, వెంటనే జక్కయ్యలో తనలో ఉన్న పాపం ఏంటో అర్థమైపోయిందనమాట. ఒక పరిశుద్ధుడు తన ఇంటికి రాగానే తనలో ఉన్న పాపం అంతా జక్కయ్యకే అర్థమైపోయింది పిల్లలు. వెంటనే యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య, నేను చాలా అన్యాయంగా అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు నేను 1కి 4 అంతలు మళ్ళీ అందరికీ తిరిగిస్తాను. 100 తీసుకున్న వాళ్ళకి నేను 400 ఇస్తాను. 1000 తీసుకున్న వాళ్ళకి నేను 4000 ఇచ్చేస్తాను. నా దగ్గర అన్యాయంగా సంపాదించిన డబ్బంతా నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను యేసయ్య అని తనకు తానే ఒప్పేసుకున్నాడు పిల్లలు. యేసయ్య దగ్గర తన పాప జీవితం అంతటిని ఆన్ ద స్పాట్ ఒప్పేసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు యేసయ్య జక్కయ్య గురించి ఏమన్నారో తెలుసా పిల్లలు? ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చేసింది అని చెప్పారా యేసయ్య. ఏమన్నారు? ఇతడును అబ్రహాము కుమారుడే.
ఇంతకు ముందు వరకు ఏమేం పేర్లు ఉన్నాయి పిల్లలు జక్కయ్యకి చెప్పండి? సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు, పొట్టివాడు, పాపి అయిన మనుష్యుడు, అందరి చేత అసహించబడినవాడు, అవహేళన చేయబడినవాడు, అక్రమంగా జీవించినవాడు. ఇలాంటి జక్కయ్యని ఇప్పుడు యేసయ్య ఏమంటున్నారు పిల్లలు? అబ్రహాము కుమారుడు. అరే భలే ఉన్నాయి, అన్ని ఆతో వచ్చాయి కదా పిల్లలు. అసహించబడినవాడు, అవహేళన చేయబడినవాడు, అక్రమంగా జీవించినవాడు ఇప్పుడు అబ్రహాము కుమారుడు అయిపోయాడు. వావ్! ఆ ముందున్న ఆ 3 నేమ్స్కి ఇప్పుడున్న ఈ నేమ్కి ఏమైనా సంబంధం ఉందా పిల్లలు? ఆ ఫస్ట్ 3 ఏమో అతడు ఎంత రిజెక్ట్ చేయబడ్డాడో, ఎంత వాల్యూ లేకుండా జీవించాడో చూపిస్తున్నాయి. కానీ ఆ చివరిది అబ్రహాము కుమారుడే అనే మాట తన వాల్యూని ఎంత పెంచేసింది చూసారా పిల్లలు? అబ్రహాం తాత అంటే చిన్న విషయం ఆ పిల్లలు. బైబిల్లో ఉన్న లెజెండ్స్లో ఒక సూపర్ హీరో అబ్రహాం తాత కదా నాన్న? చెప్పండి, అబ్రహాం తాతకి ఎన్ని పేర్లు ఉన్నాయి కదా? విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడు కదా పిల్లలు. సో ఇలాంటి ఒక లెజెండ్కి అతను కుమారుడయ్యాడంట. అసలు అబ్రహాం తాతతో జక్కయ్యని పోల్చటమా ఏంటి? అందరూ ఒక్కసారి వండర్ అయిపోయారనమాట. చూసారా పిల్లలు? ఇంతకాలం పాపంలో జీవిస్తున్నంతసేపు అతనికి పాపి అని పేరుంది, అక్రమంగా జీవించాడనే పేరుంది, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చాడో అతని స్థానం ఎలా పెరిగిపోయింది పిల్లలు? అతని వాల్యూ ఎలా పెరిగిపోయింది? అబ్రహాము తాతకి కుమారుడు అనేంతగా తన వాల్యూ పెరిగిపోయింది. దానికి కారణం ఒక్కటే కదా, యేసయ్య మీద విశ్వాసం ఉంచడం ద్వారా, యేసయ్యని తాను చేర్చుకోవడం ద్వారా, అతను రక్షించబడడం ద్వారా అబ్రహాము కుమారుడు అని పిలువబడ్డాడనమాట. నిజంగా అబ్రహాం తాత ఎలాగైతే దేవుడు పిలవగానే ఎస్ మాస్టర్ అని అన్నాడో, జక్కయ్య కూడా అలాగే. జక్కయ్య త్వరగా రావడంగానే ఎస్ మాస్టర్ అన్నట్టుగా టకటక దిగాడు లేదా? అబ్రహాం తాత దేవుణ్ణి ఎలాగైతే తన ఇంటికి చేర్చుకున్నాడో, జక్కయ్య కూడా అలాగే యేసయ్యని తన ఇంటికి చేర్చుకున్నాడా లేదా? అబ్రహాం తాత దేవునికి కావాల్సిన ప్రతిదీ ఎలా టకటక సమకూర్చాడో, జక్కయ్య కూడా యేసయ్యకి కావాల్సింది ఒక పాపి మారు మనసు పొందటం. కాబట్టి నేను ఈ రోజే మారు మనసు పొందుతాను అని చెప్పేసి దేవుని అవసరతను తీర్చాడా లేదా? అలాగా జక్కయ్య, ఒక పాపిగా జీవించిన జక్కయ్య విశ్వాసం ద్వారా, తన పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా అబ్రహాము తాతకి కుమారుడైపోయాడు పిల్లలు. ఎంత తేడా పిల్లలు కదా? జక్కయ్య వాల్యూ ఎవరికి తెలుసునానా? జక్కయ్య యొక్క నిజమైన వాల్యూ ఎవరికి తెలుసు? అతన్ని సృష్టించిన సృష్టికర్తకు తెలుసు కదా. ఈ లోకానికి ఏం తెలుసు? తన జాబ్ని బట్టో, తన పర్సనాలిటీని బట్టో, తన పాప జీవితాన్ని బట్టో తన్ని వాల్యూలెస్గా చూస్తారు. కానీ జక్కయ్యని సృష్టించిన దేవుని దృష్టికి మాత్రం జక్కయ్య ఎలాంటి వాడు పిల్లలు? ఎంతో విలువైన వాడు కదా. సో ఆయన దగ్గరకు వచ్చిన తర్వాతే తన విలువేంటో జక్కయ్యకి అర్థమైంది. జక్కయ్యకి కూడా అప్పుడే అర్థమైంది కదా పిల్లలు. సో నాన్న, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. మనం కూడా ఈ లోకంలో పాపంలో జీవిస్తున్నంత వరకు మన విలువేంటో మనకి అర్థం కాదు, ఈ సమాజానికి, ఈ సొసైటీకి కూడా అర్థం కాదు పిల్లలు. మనం ఎప్పుడైతే యేసయ్య చేతిలోకి వస్తామో, యేసయ్య దగ్గరకు వస్తామో, మనం ఎవరో, మన యొక్క విలువ ఏంటో, మన వాల్యూ ఏంటో అనేది మనకి మొదటిగా అర్థమవుతుంది. తర్వాత ఈ సొసైటీకి, మన చుట్టూ ఉన్న వారికి కూడా, అమ్మో వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు నీతిమంతులు, వీళ్ళు అబద్ధాలు ఆడరు, వీళ్ళు మోసం చేయరు, దే ఆర్ సంథింగ్ స్పెషల్ అనేది ఈ లోకానికి కూడా అర్థమవుతుంది అన్నమాట. సో మనం ఎక్కడుండాలి పిల్లలు? దేవుని చేతిలో. మన వాల్యూ తెలిసిన, మనల్ని సృష్టించిన మన దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు వీఆర్ సో వెరీ వాల్యుబుల్ పిల్లలు. అందుకు నేను కూడా ఒక టెస్ట్ మనీయే, తెలుసా నాన్న? నేను ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టాను. చిన్నప్పటి నుంచి చదువే నాకు లోకం. నా చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు కూడా ప్రతి చోట నేను క్లాస్లో టాపరు, స్కూల్లో టాపరు, పీజీలో, యూనివర్సిటీలో కూడా నాకు ర్యాంక్ వచ్చింది పిల్లలు. అయినా కానీ నా లైఫ్కి వాల్యూ ఉండేది కాదు తెలుసా. నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా మీద జలసే ఉండేది. అబ్బా ఎప్పుడు ఈమెనా అన్నట్టుగా జలస్ ఉండేది. నాలో ట్రూ హ్యాపీనెస్ అనేది ఉండేది కాదు పిల్లలు. ఏదో టాపర్ అన్న ఫీలింగ్ తప్ప ఏ రోజు నా వాల్యూ ఏంటి అనేది నాకు తెలియలేదు, ఈ సొసైటీకి తెలియలేదు. నా మనసులో నేను టాపర్ననే గర్వం ఉండేది. నా మనసులో నాకే తెలియని ఎన్నో పాపాలుంటూ ఉండేవి. కానీ ఒకరోజు యేసయ్య గురించి నేను విన్నాను రా. ఒక యూత్ రిట్రీట్కి వెళ్ళినప్పుడు యేసయ్యని గురించి నేను విన్నాను. యేసయ్య పాపినని నన్ను దూరంగా తోసేయడు కానీ
పాపినైన నా కోసం ఆయన ప్రాణం పెట్టాడనే విషయం నాకు అర్థమైంది. ఏంటి, నా కోసమా? ఎవరూ ప్రేమించలేని నా కోసం ఆయన ప్రాణం పెట్టాడా అంటే నేను ఆయన దృష్టికి అంత విలువైన దాన్నా అన్న విషయం నాకు అర్థమైంది. ఆ రోజే యేసయ్య నా హృదయంలోనికి ఆహ్వానించాను. నా హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని నేను ఒప్పేసుకున్నాను. యేసయ్య బిడ్డగా మారిపోయాను. ఆ రోజు నా వాల్యూ ఏంటో నాకు అర్థమైంది పిల్లలు. ఆ రోజు నేను యేసయ్య దృష్టికి ఎంత విలువైన దాన్నో నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను రక్షించబడిన తర్వాత నా మ్యారేజ్ అవ్వడం, నేను ఇలా సేవలోకి రావడం, మినిస్ట్రీలోకి రావడం, ఎస్పెషల్లీ ఈ చిన్న బిడ్డల పరిచర్యలో యేసయ్య నన్ను వాడుకోవడం నిజంగా చాలా ఆశ్చర్యం పిల్లలు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ సండే స్కూల్కి వెళ్ళలేదు. సండే స్కూల్ ఎలా జరుగుతుంది అనేది నేను వినలేదు. డైరెక్ట్గా ఆఫ్టర్ మ్యారేజ్, మోజెస్ అన్నని మ్యారేజ్ చేసుకున్న తర్వాతే సండే స్కూల్ అంటే ఎలా ఉంటుందో నేను చూశాను. తర్వాత ఒక రైట్ ప్లేస్లో నేను ఉన్నాను. ఇలా నేను ఎవరి మధ్యలో ఉన్నానో వాళ్ళ వల్ల నా వాల్యూ ఏంటో నాకు తెలిసింది. యేసయ్య చేతిలో నేను ఉండడం వల్ల నాలో ఒక సండే స్కూల్ టీచర్ ఉందన్న విషయం నాకు అర్థమైంది. ఇదిగో ఈ రీతిగా దేవునికి మహిమకరంగా ఇంతమంది ప్రేమని నేను పొందుకున్నాను పిల్లలు. నేను ఎంత వాల్యుబుల్ వన్ దేవుని దృష్టికి అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఒకప్పుడు నాకు తెలియదు. ఒకప్పుడు ఎవరు నన్ను ఇంతగా ప్రేమించలేదు, నాకు ఇంత వాల్యూ ఇవ్వలేదు. కానీ నేను దేవుని చేతిలోకి ఎప్పుడైతే వచ్చానో, దేవుడు నన్ను ఎప్పుడైతే రక్షించుకున్నారో, దేవుని పిల్లల మధ్యలో నన్ను ఎప్పుడైతే ఉంచారో నా వాల్యూ ఏంటో నాకు అర్థమైందిరా. నేను ఎంత ప్రెషియస్ వన్ దేవునికి అనేది నాకు అర్థమైంది. ఇవాళ మీ ప్రేమను అంతా పొందుకుంటున్నప్పుడు నేను రోజు యేసయ్యకి థ్యాంక్స్ చెప్తాను. యేసయ్య ఇంతమంది మధ్యలో నన్ను నిలబెట్టావా అని చెప్పి నేను యేసయ్యకి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. అవును పిల్లలు, జక్కయ్య అంకులే కాదు, నేనే కాదు, మీరు కూడా. మీరు ఎప్పుడైతే దేవుని చేతుల్లోనికి వస్తారో అప్పుడు మీ నిజమైన విలువ ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ 200th ఎపిసోడ్ సందర్భంగా నేను మీ అందరి నుంచి కోరుకుంటుంది ఏంటంటే, ఈ థ్యాంక్ఫుల్ హార్ట్తో నేను కోరుకుంటుంది ఏంటి అంటే, మీరందరూ దేవుని చేతిలో ఉండండి నాన్న. మీ హార్ట్లో ఏవేవైతే ఉన్నాయో పిచ్చి పిచ్చివన్నీ వాటన్నిటిని తీసేసుకోండి యేసయ్య సహాయంతో. యేసయ్యని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. యేసయ్య బిడ్డలుగా మారండి. యేసయ్య చేతిలో ఉన్నప్పుడు నిజంగా మనకి ఎంత వాల్యూ ఉంటుందో మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది పిల్లలు. ఆయన దృష్టికి మనం ఎంత వాల్యుబుల్ తెలుసా నాన్న? మనల్ని రక్షించటం కోసం ఆయన ప్రాణమే ఇచ్చేంత వాల్యుబుల్ వన్స్ మనం తెలుసా. మనం ఏదైనా కొనుక్కోవాలంటే దాని వాల్యూని బట్టి డబ్బులు ఇస్తాం కదా నాన్న. ఇందాక ఆ స్టోన్కి ఒక్కొక్కళ్ళు వాల్యూ కట్టినట్టు మరి యేసయ్య మనకెంత వాల్యూ కట్టారో తెలుసా పిల్లలు? సాతాను చేతిలో మనం ఉన్నప్పుడు వాడి చేతుల్లో నుంచి మనల్ని విడిపించడానికి ఆయన 1 లక్ష రూపాయలు, 10 లక్షలు, 10 కోట్లు ఖర్చు పెట్టలేదు, తన ప్రాణాన్నే ఖర్చు పెట్టారు. అంతేకాదు పిల్లలు, ఇప్పుడు మన వాల్యూ ఏంటో తెలుసా? మనం ఇప్పుడు దేవునికి తెలుసు, మనుషులకు కాదు, కలెక్టర్లకు కాదు, మినిస్టర్లకు కాదు. మనం ఎవరికి తెలిసిన వాళ్ళం పిల్లలు? దేవునికి తెలుసు. వీఆర్ నోన్ బై గాడ్, వీఆర్ వండర్ఫుల్లీ మేడ్ బై గాడ్, వీఆర్ లవ్డ్ బై గాడ్. మనం దేవుని చేత ప్రేమించబడుతున్న వారం. అంతేకాదు మనం విలువ పెట్టి కొనబడిన వారం. మనం దేవుని పిల్లలం. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మనం రేపు ఎక్కడ ఉండబోతున్నాం పిల్లలు? పరలోకంలో. ఎస్, వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. వీ హ్యావ్ అవర్ ఇన్హెరిటెన్స్. మనకు ఆ పరలోకంలో బోలెడంత స్వాస్థ్యం దాచబడి ఉంది పిల్లలు. మన కోసం చాలా ట్రెజర్ పరలోకంలో దాచబడి ఉంది. అందువల్ల మనం ఎవరు చెప్పండి? సో వీఆర్ సో బ్లెస్డ్ అండ్ సో వెరీ వాల్యుబుల్. సో అంత విలువైన వాళ్ళం పిల్లలు మనం దేవునికి. మరి మనల్ని అంత వెలపెట్టి, అంత విలువ పెట్టి ప్రేమించిన యేసయ్యని ఈరోజు నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా తమ్ముడు, చెల్లి? జక్కే జీవితంలో అద్భుతం చేసిన ఆ దేవుడు, నా జీవితంలో ఇంత గొప్ప అద్భుతాన్ని చేసిన ఆ దేవుడు మీ అందరి జీవితాల్లో కూడా తప్పక చేస్తారు. మిమ్మల్ని విలువైన వారిగా, గొప్పవారిగా దీవించి ఆశీర్వదిస్తారు. మరి నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేస్తావా తమ్ముడు, చెల్లి? ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు. నిజంగా తండ్రి, మా విలువను మాకు తెలియచేసిన మా మంచి దేవా నీకు వందనాలు. మేము లోకంలో పాపంలో ఉన్నంత వరకు మేము విలువలేని వారంగా ఉంటామని, మేము ఎప్పుడైతే మీ చేతుల్లోకి వస్తామో మేము విలువైన వారంగా, మీ ప్రాణం పెట్టేంత విలువగలిగిన వారంగా మేము మారతామని నాయన మాకు తెలియచేస్తూ వచ్చారు. నాయన మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు మీ దృష్టికి విలువైన వారు గనక వారు త్వరగా మిమ్మల్ని అంగీకరించి నాయన వారి జీవితంలో గొప్ప కార్యాలను అనుభవించడానికి సహాయం చేయగలరని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.
ఓకే పిల్లలు, ఈరోజు కంఠిత వాక్యం, ఈ 200th ఎపిసోడ్లో ఒక మంచి కంఠిత వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 12. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చెను. ఎవరు పిల్లలగుటకు? దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. వావ్, చూసారా పిల్లలు? ఇందాక జక్కయ్యని అబ్రహాము కుమారుడు అని అంటే, మనల్ని అయితే ఏమంటున్నారు పిల్లలు? ఆయన పిల్లలం అని అంటున్నారు, దేవుని పిల్లలం. అయితే మనం చేయాల్సిందేంటి పిల్లలు? ఆయనను అంగీకరించటం, ఆయన నామాన్ని విశ్వసించటం, ఆయనే దేవుడని, ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచిన దేవుడని, మళ్ళీ రాబోతున్న దేవుడని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరినీ ఆయన తన పిల్లలుగా మార్చేసుకుంటారు. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ పిల్లలు. అవును, మరి ఆయనకి భూమి మీద పరలోకంలోనూ అధికారం ఉంది. మరి ఆయన పిల్లలం కదా మనం, మనకు కూడా అధికారం ఉంటుందా లేదా పిల్లలు? ఎస్, ఆయన పిల్లలు అవ్వడానికి మనకు అధికారం దొరికింది. మరి మళ్ళొకసారి ఈ వాక్యాన్ని చదువుకుందామా పిల్లలు? తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఈ మంచి వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు. వెల్కమ్ టు స్పెషల్ టాస్క్ టైం. పిల్లలు, ఈ వీక్ నేను ఇవ్వబోతున్న స్పెషల్ టాస్క్ ఏంటో తెలుసా? మనదెన్నో ఎపిసోడ్? 200th ఎపిసోడ్ కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 200 ఎపిసోడ్ వరకు ఉన్న 200 వాక్యాలు రాసుకొని 200 వాక్యాలు 200 మెమరీ వర్సెస్ నాకు అప్పచెప్పాలి. భయపడిపోయారా? నో, అలా ఇవ్వట్లేదు నేను. ఎందుకంటే మీరందరూ ఎగ్జామ్స్లో ఉన్నారు కదా, సిబిఎస్ఈ పిల్లలు, 10th పిల్లలు, మీరందరూ ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. సో నేను మీకు అంత కష్టమైన టాస్క్ ఇవ్వట్లేదు, కానీ ఈరోజు ఒక స్పెషల్ టాస్క్ ఇవ్వబోతున్నాను. ఏంటో తెలుసా? ఇందాక నిజంగానే 200 ఎక్కడుంది 200 ఎక్కడుంది బైబిల్లో అని అడిగాను కదా, అదేదో మీరే చెప్పండి పిల్లలు, ఓకేనా? 200 అనే నెంబర్ బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది ఆ ఇన్సిడెంట్స్ని రాసి నాకు పంపించండి. అంతే, సింపుల్. మీ ఎగ్జామ్స్ టైంలో మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టరు, సఫర్ చేయండి, ఓకేనా? సో బైబిల్లో 200 అనే నెంబరు ఎక్కడెక్కడ కనబడుతుంది, ఆ ఇన్సిడెంట్స్ ఏంటనేది మీరు రిఫరెన్స్తో సహా రాసి నాకు పంపించండి. చాలు, వెరీ సింపుల్ టాస్క్, ఓకేనా పిల్లలు? సో హరియప్, త్వరగా రాసేసి గబగబా జల్దీ ఫైలో ఉండండి, ఫైనల్ విన్నర్గా ఉండండి. పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన క్విజ్కి చక్కగా సమాధానాలు రాసి జల్దీ ఫైలో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫై. ఫస్ట్ అభిషా సన్నిధి అబిగేల్ సన్నుతి ఫ్రమ్ హైదరాబాద్. సెకండ్ శాలిని ఫ్రమ్ వైజాగ్. థర్డ్ ఎల్సీ ప్రెషియస్ ఫ్రమ్ ఎమిగనూర్. ఫోర్త్ మహిమ అండ్ అమూల్య ఫ్రమ్ చిత్తూర్. ఫిఫ్త్ మేరీ ప్రియాంక ఫ్రమ్ కేశవరం. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ ఫైవ్, వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్. అలాగే నేను ఇచ్చిన క్విజ్ని చక్కగా రాసి ప్రజెంట్ చేసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 199 క్విజ్ ఈస్ ఖ్యాతి. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్, వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ని కొరియర్లో పంపించడం జరుగుతుంది. పిల్లలు, ఈ ఫాలో మీ యేసుని వెంబడించు అనే ఆన్లైన్ సండే స్కూల్ కార్యక్రమాన్ని దేవుని మహాకృప వల్ల, దేవుని దయ వల్ల 200 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఒక చిన్న కృతజ్ఞతగా ఏదైనా ఆన్లైన్ మీట్ పెట్టుకోవాలి అని ఆశపడుతున్నాము, దేవుని చిత్తమైతే. ఈ సందర్భంగా మేము మీ దగ్గర నుంచి కొన్ని టెస్ట్ మనీస్ని కోరుకుంటున్నాం. నిజంగా 2020 మార్చ్ నుంచి స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం ఇప్పటి వరకు జరుగుతూ ఉండగా మేము ఎన్నో మంచి కేస్ స్టడీస్ వింటూ వచ్చాం. చాలా మంచి సాక్ష్యాలు కూడా మాతో పేరెంట్స్ పంచుకుంటూ వచ్చారు. కాబట్టి దయచేసి ఎవరైనా
ప్రేరేపించబడితే ఆ సాక్ష్యాలను మాతో పంచుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఒక 1 minute షార్ట్ వీడియోను మీ పిల్లల టెస్ట్ మనీ కానీ పేరెంట్స్ టెస్ట్ మనీ కానీ ఏదైనా సరే పర్వాలేదు, 1 minute షార్ట్ వీడియోను చేసి మాకు పంపించాలని మనవి. ఈ 200 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఒక డాక్యుమెంటరీని విడుదల చేయాలని ఆశపడుతున్నాం. కాబట్టి డియర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, మీరు నిజంగా ఈ సండే స్కూల్ కార్యక్రమం ద్వారా మేలు పొందితే, మీరు ఆత్మీయంగా నిజంగా స్పిరిచువల్గా స్ట్రెంథన్ అయ్యుంటే తప్పకుండా మీ టెస్ట్ మనీస్ని మాతో షేర్ చేసుకోండి. 1 minute షార్ట్ వీడియోని మాకు వాట్సాప్లో పంపించండి. అది మాకే కాదు, అనేక మంది పిల్లలకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఆ ఆన్లైన్ మీట్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది మేము త్వరలోనే ప్రకటిస్తాం. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆలోచించి ఆన్లైన్లో మనందరం కలిసి విల్ సెలబ్రేట్ గాడ్స్ గుడ్నెస్. పిల్లలు మరి 200 ఎపిసోడ్స్లో ఎన్నో మంచి పాటలు విన్నాం కదా నాన్న. మరి ఇలాంటి మంచి మంచి పాటలన్నీ మన కొరకు గుడివాడ అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి బ్రదర్ పిళ్ళ వెంకటరత్నం గారి ద్వారా మనకు అందుబాటులోకి వచ్చాయి నాన్న. మరి ఈ పాటలు కావాలనుకున్న వారు అంత్యోక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి. అలాగే ఆ పరిచర్యల కొరకు ప్రార్థించడం మర్చిపోకండి. పిల్లలు, మన చిన్నపిల్లలందరి కొరకు బొమ్మలతో కూడిన సువార్త పత్రిక నెలవంక అనేది అవైలబుల్గా ఉంది నాన్న. ఆ పత్రిక కావాలనుకున్న వారు సంవత్సరానికి 200 రూపీస్ పే చేసి మీరు దాన్ని సొంతం చేసుకోవచ్చు. ఓకే పిల్లలు, మరి ఈరోజు ఫాలో మీ యేసుని వెంబడించు 200 స్పెషల్ ఎపిసోడ్ని బాగా ఎంజాయ్ చేశారనన్నా. ఎస్, మన విలువేంటో మనం తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం కావాలి అంటే మనం రైట్ పీపుల్ మధ్యలో, రైట్ ప్లేస్లో, రైట్ హ్యాండ్స్లో ఉండాలి. సో మనం దేవుని చేతిలో ఉన్నప్పుడే మన నిజమైన విలువేంటో మనకు అర్థమవుతుంది. మన వాల్యూ ఏంటో మనకు అర్థమైనప్పుడు మన ఆలోచించే విధానం కూడా మారుతుంది, మన పర్స్పెక్టివ్ కూడా మారుతుంది పిల్లలు. ఓకేనా? సో మీరందరూ అలా దేవుని చేతిలో ఉంటూ విలువైన వారిగా మీ లైఫ్లో మంచి సక్సెస్ఫుల్ కిడ్స్గా ఉండాలని మేము ఎంతగానో కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తున్నాం పిల్లలు. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే వారం కాదు పిల్లలు, విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. ఓకేనా? ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంతవరకు లైవ్లో కలుసుకుంటూ ఉందాము. బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక కొత్తదనంతో, న్యూ ఎక్స్పీరియన్సెస్తో, న్యూ థింగ్స్తో, న్యూ సిరీస్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.